జూలై 28, 29, 30వ తారీఖులలో సింహరాశి వారు ఒక స్త్రీ మీ చేత కాళ్ళు పట్టించుకోవాలి అని చూస్తుంది. ఇది తెలిస్తే మీ సంతోషం ఆగదన్నమాట. అయితే జూలై 28, 29, 30వ తారీఖులలో ఏ స్త్రీ మీ యొక్క చేత మీ చేత కాళ్ళు పట్టి నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. పోవాలని చూస్తుంది. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు మీ చేత కాళ్ళు పట్టించుకోవాలి అని చూస్తుంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. అవును, సింహరాశి వారు మీ చేత ఒకరు కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. అయితే ఆమె ఆడ వ్యక్తి. ఇక ఈ విషయం ఎందుకు ఏమిటి అని పూర్తి క్లారిటీగా మీకు తెలిస్తే చాలా సంతోషపడతారన్నమాట. ముఖ్యంగా ఈ సింహరాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వీరు చూడటానికే చాలా గంభీరంగా ఉంటారన్నమాట. చూస్తే మాత్రం వీరు ఎంత గంభీరంగా ఉంటారు, చాలా కోపిష్టి వాళ్ళేమో, చాలా వీరితో రిస్క్ ఉంటుందేమో, వీరితో ఎక్కువగా మాట్లాడొద్దేమో, వీరితో ఏం షేర్ చేసుకోవద్దేమో అని దూరం నుండి చూసిన వ్యక్తులు మీ గురించి అనుకునే మాటలు. కానీ మిమ్మల్ని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తులు, మీ గురించి తెలిసిన వ్యక్తులు, మీ ఆలోచనల గురించి తెలిసినటువంటి వ్యక్తులు, మీ మంచితనం గురించి తెలిసినటువంటి వ్యక్తులు, ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని దగ్గర నుండి చూసిన వ్యక్తులు, మీ స్నేహితులు మాత్రం ఏమనుకుంటారంటే, చేస్తే స్నేహం అనేది సింహరాశి వారితోనే చేయాలి అనేటటువంటి వ్యక్తుల్లాగా మీరు ప్రవర్తిస్తారన్నమాట. సింహరాశి వారంటే ఆషామాషి వ్యక్తులు కాదు. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చింది అంటే ఒక్క క్షణం కూడా వెనక ముందు ఆలోచించకుండా ఇట్టే సహాయం చేసేటటువంటి వ్యక్తులు. అలానే ఈ సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులన్నమాట. వీరితో ఎవరైనా మంచిగా మాట్లాడితే, మర్యాద పూర్వకంగా ఉంటే వీరు మర్యాదని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. అంతే తప్ప మర్యాద లేని చోటు వీరు క్షణం కూడా ఉండరన్నమాట. ఎందుకంటే వీరికి మర్యాద అనేది చాలా ముఖ్యం. వీరు అందరికీ రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉంటారు. వీరికి కూడా అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది వీరి ఆలోచన అన్నమాట. అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఏంటంటే రెస్పెక్ట్ అనేది చాలా వరకు ఉంటుంది. వీరి నడవడిక, వీరి చూపు, అలానే వీరు మాట్లాడే విధానం, వీటన్నింటితో కూడా ఇతరులని చాలా ఈజీగా ఆకట్టుకుంటూ ఉంటారు. సింహరాశి వారు గర్జించే సింహం వల్ల కోపంతో ఉంటారంటారు. కానీ కోపం అనేది వీరికి సమయ సందర్భాలను బట్టే వస్తుంది తప్ప అనవసరంగా కోపం అయితే వీరికి రాదు. ఎవరికి కూడా అనవసరంగా కోపం అనేది ఎప్పుడూ కూడా రాదన్నమాట. ఏదో ఒక సందర్భంలో మాత్రమే, అది కూడా సమయానికి సందర్భానికి తగ్గట్టుగా కోపం అనేది వస్తుంది తప్ప అనవసరంగా కోపం అయితే ఈ సింహరాశి వారికి రాదు. అయితే వీరి రాశిలోని సింహం కానీ రూపంలో మాత్రం చాలా వెన్న లాంటి మనస్సు అన్నమాట. చాలా ఈజీగా కరిగిపోతారు. వీరు ఏ విషయంలో అయినా సరే, ఎవరైనా చాలా పెద్ద తప్పు చేసినా, ఎవరైనా వీరి గురించి చెడుగా మాట్లాడినా, ఎవరైనా వీరిని సమాజంలో చెడుగా పోర్ట్రేట్ చేసినా కూడా క్షమించే అంత జాలి గుణం
అలానే మళ్ళీ మంచిగా నవ్వుతూ మాట్లాడితే అన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ ప్రశాంతంగా, సంతోషంగా యథావిధిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు కూడా సింహరాశి వారు. వీరు ఎవరినైనా ఇష్టపడ్డా, ఎవరినైనా ప్రేమించినా మాట ఇస్తే తప్పరన్నమాట. ఏదైనా బలమైన కారణాలు ఉంటేనే తప్ప ఒక వ్యక్తి పైన నిందలు వేయటం కానీ, ఒక వ్యక్తిని వదిలివేయటం కానీ చెయ్యరు. అయితే ఈ బలమైన కారణాలు ఏవైనా ఉంటేనే తప్ప వీరు ఆ వ్యక్తిని అంత సులువుగా వదులుకోరన్నమాట. అయితే వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరి తెలివితేటలు, ఆకర్షణీయమైనటువంటి ముఖ కదలికలు అంటే ముఖం చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటుంది సింహరాశి వారిది. ఈ రాశి వారికి ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొనే ధైర్యం కూడా ఉంటుంది. అయితే సింహరాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారన్నమాట. ఇక ఆ ప్రేమను ఎవరైతే పొందుతారో వారు అదృష్టవంతులు. నిజానికి ఈ సింహరాశి వారికి ఇల్లుని ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా, నీట్‌గా, అందంగా పెట్టుకోవటం చాలా ఇష్టం. దైవనామ స్మరణ ఎక్కువగా చేస్తూ ఉంటారు. విశాలమైన నుదురు, పెద్ద పెద్ద కళ్ళు, ఆకర్షణీయమైనటువంటి మొఖముని కలిగి ఉంటారు. వీరిని చూసిన తర్వాత ఎవ్వరైనా సరే మంత్రముగ్ధుల్లాగా ఆకర్షితులు అయిపోవలసిందే. అలానే ఈ సింహరాశి వారిలో ఏదో ఒక తెలియని మ్యాజిక్ అనేది ఉంది అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. సింహరాశి వారికి ఏంటంటే గతంలో ఏమైనా చిన్న పొరపాటు చేసినా సరే దానిని అస్సలు మర్చిపోలేరన్నమాట. తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న పొరపాటుని కూడా వీరు మర్చిపోరు. అలానే ఇంకొకసారి అలాంటి పొరపాట్లు అనేవి జరగకుండా చూస్తూ ఉంటారు. ఇది వీరి యొక్క క్రమశిక్షణ అన్నమాట. ఈ క్రమశిక్షణ ఎవ్వరూ నేర్పకపోయినా, ఎవరు చెప్పకపోయినా దానికి అదే వస్తుందన్నమాట. అంటే ఎలా అంటే గాడ్ గిఫ్ట్ అది అంతే. కొంతమందికి దేవుడు స్వయంగా అలా వరాన్ని ఇస్తారన్నమాట. దేన్నైనా అర్థం చేసుకోవటం, ఎవరైనా బాధల్లో ఉంటే వారి బాధని, వారి కష్టాన్ని అర్థం చేసుకోవడం, ఓదార్చడం, వీలైతే వీరికి తోచినంత సహాయంని చేయటం, ఇంటికి వచ్చిన వ్యక్తులకి కానీ, అతిథులని కానీ చాలా మర్యాదపూర్వకంగా, చాలా రెస్పెక్టెడ్‌తో ఇంటికి ఆహ్వానించడమే కాకుండా అతిథి మర్యాదలు, వీరి మాట తీరు అన్నీ కూడా చాలా మంచిగా ఇస్తూ ఉంటారన్నమాట. ఇంటికొచ్చిన వ్యక్తులని మర్యాదలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వారికి ఏదో ఒక గిఫ్ట్ కానీ లేదా ఏదో ఒకటి ఇచ్చి వారి మనస్సుని మంచిగా అంటే హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నిస్తారన్నమాట. అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని, గొప్ప మనస్సుని సింహరాశి వారు కలిగి ఉన్నారు. అయితే ఈ సింహరాశి వారి చేత ఒక స్త్రీ కాళ్ళు పట్టించుకోవాలని చూస్తుంది. ఎవరు ఆ స్త్రీ అంటే మీరు ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మనం ఒక స్త్రీని కానీ, ఒక పురుషుడిని కానీ మీరు ఇష్టపడితే చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఇక వారి కాళ్ళు పట్టుకోవడానికి కూడా మీరు వెనకాడరు. అదంతా కూడా ఇష్టంతో, ప్రేమతోనే అలా చేస్తూ ఉంటారు. అలా వారి కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమైనప్పుడు మీకు అంటే ఏదైనా సరే మీరొకటి సాధించారు అనేటటువంటి ఒక అద్భుతమైనది మీరు సాధించారనే అవకాశం మీరే అనుకుంటారన్నమాట. ఇది అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేశాము. ఇలా అంటే వారు ఇష్టపడిన వ్యక్తులు వాళ్ళని ఇష్టపడటం అనేది ఇది సామాన్యమైనటువంటిది విషయం అయితే కాదు. ఒకవేళ అలా ఎవరినైనా మీరు ఇష్టపడినా, వారు ఎవరైనా ఈ ఈ వ్యక్తులను ఇష్టపడినా సరే అది మీకు అనుకోకుండానే ఒక రకమైనటువంటి సస్పెన్స్ లాగా అనిపిస్తుంది. అలానే వారేంటంటే మనం ఇష్టపడిన వ్యక్తుల కాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవ్వరూ కూడా సిగ్గుపడరు. ఎవరైనా సరే వారు ఇష్టపడినటువంటి వ్యక్తుల కాళ్ళ దగ్గరికి చాలా సులభంగా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అలానే మిమ్మల్ని ఏరి కోరి మీరంటే ఎన్నో రోజుల నుండి మిమ్మల్ని చూస్తూ మీ మంచి చెడులు గమనిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. వారికి ఏంటంటే ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో అంటే వివాహ బంధంతో కానీ లేదా నార్మల్‌గా ఏదైతే ఒక రిలేషన్ ఉందో అందులో మీరు చాలా అద్భుతంగా ఉంటారు. చాలా ట్రూగా, జెన్యూన్‌గా ఉంటారు. అయితే ఈ సింహరాశి వారి చేత ప్రేమతో వారు వీరి కాళ్ళని పట్టుకోవాలని ఒక డ్రీమ్ ఒకటి ఉంటుంది కదా! అలాంటి డ్రీమ్‌తో అయితే ఉన్నారు. మీరు ఇష్టపడే వ్యక్తులను మీరు అంటే చేరదీసి వాళ్ళ పాదాల వద్ద వాలడానికి కూడా మీరు ఏమాత్రం మొహమాట పడకుండా ఉంటే ఆ ప్రేమ, ఆ బాండింగ్ ఇంకా బలపడుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.